హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. లంచ్ బాక్స్కి త్వరగా అయిపోయే పెరుగన్నం. దీన్నే దత్తోజనం కూడా అంటారు టెంపుల్ స్టైల్లో. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా రైస్ను ఉడకబెట్టుకొని అన్నం వాచుకొని దీనికి కొంచెం మెత్తగా రైస్ అనేది ఉండాలి. సో నేను పెట్టిన రైస్ అయితే కొంచెం గట్టిగా వచ్చింది. అందుకని చెప్పేసి ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటున్నాను. మ్యాష్ చేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మ్యాష్ చేసుకున్నాను. చాలా మెత్తగా ఉడికించుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నార్మల్కి అందరికీ మార్నింగ్ లంచ్ బాక్స్ కాకుండా అందరికీ కలిపి కుక్ చేసేసాను. దాంట్లో అయితే ఇంట్లో ఎక్కువ మెత్తగా ఉడికించిన అన్నం ఇష్టపడరు. అందుకని చెప్పేసి పొడి పొడిగా నార్మల్ అన్నాన్ని నేను ఏం చేశానంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాను పెరుగు వేసి. ఈ విధంగా మ్యాష్ చేసుకోవడం వలన బాగుంటుంది దత్తోజనం ఈ పెరుగన్నం. ఇప్పుడు దీన్ని ఇంకా నేను వేసిన పెరుగు సరిపోలేదు. తర్వాత కొంచెం పెరుగు వేసుకొని మొత్తాన్ని చక్కగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పెరుగు అన్నాన్ని ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఇంకా పెరుగు అనుకుంటే ఎక్కువ పెరుగు వేసుకొని ఈ దద్దోజనంకి పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇంట్లో చేసింది. ఇప్పుడు తాలింపు కోసం అని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి నార్మల్ తాలింపు అనేది పెట్టుకోవాలి. కరివేపాకు మీకు నచ్చితే కనుక అల్లం వేసుకొని పెట్టుకుంటారు కొంతమంది. అల్లం కాకుండా నేనైతే అల్లాన్ని స్కిప్ చేస్తున్నాను. పల్లీలు వేగాక కొంచెం శనగపప్పు వేసుకొని నేను పెట్టిన ఫస్ట్ది అయితే నాకు సరిపోలేదు పల్లీలు వేసాక. సో ప్యాన్ నేను కొంచెం మార్చాను. తర్వాత ఎండుమిర్చి వేసి ఇవన్నీ బాగా తాలింపు అనేది బాగా వేగాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగులో ఇది కలిపేస్తే అంతే, చక్కగా టెంపుల్ స్టైల్ దత్తోజనం అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మీ దగ్గర పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులోకి. దేవి నవరాత్రులు కానీ నేనైతే షూట్ చేశాను. సో అప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఎడిటింగ్ అది కొంచెం అవ్వలేదు. అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ముందు నేను కొంచెం సాల్ట్ సరిపోలేదన్నమాట. మళ్ళీ వేసుకుంటున్నాను సాల్ట్ వేసి ఇంకా కొంచెం సేపు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా మనం తాలింపు పెట్టుకున్న ఈ తాలింపుని ఇందులో వేసేయాలి. ఆవాలు, మినప్పప్పు, ఇంకా మీ దగ్గర తాలింపు దినుసులు ఏవైనా ఉంటే యాడ్ చేసుకుంటే ఇది మరింత రుచిగా ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువగా ఆవాలు ఇష్టపడరు అనమాట. అందుకని నేను ఆవాలు కంప్లీట్గా స్కిప్ చేసేసాను. అంతే, ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ దత్తోజనం అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు టేస్ట్ చూసి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈ పెరుగన్నం లంచ్ బాక్స్లో కానీ లేదా నైవేద్యంగా కానీ దేనికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.